మాట్లాడటం ఇష్టం లేకపోయినా కనీసం మంచిది తాగుతామని అడగాలి. ఎందుకంటే ఆ సమయంలో మన మీద పితృదేవతలు కానీ భగవంతుడు మానుషుల అంటే కలి ప్రభావం చేత ఏదో రూపంలో మానుషుల రూపంలో వస్తారట. అటువంటి ఈ వేద బ్రాహ్మణ దగ్గరికి సాక్షాత్తు విష్ణుమూర్తి వారే సత్యనారాయణ స్వామి ఒక బుద్ధ బ్రాహ్మణ రూపం పొంది భవతీ భిక్షాందే ప్రశ్నించాట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా యాయవారానికి వెళ్తున్నాడయ్యా, వెళ్ళి వచ్చిన వెంటనే అడిగితే సమాధానం చెప్తాను అన్నట్ట. అంటే తెలివికి మెచ్చుకున్న వాడే ఇలా అన్నట్ట. అయ్యా మీరు తెలివైన వాడు ఉండి దరిద్రానికి కారణం ఏమిటి ప్రశ్నించాట. ఆయన ఎలా అన్నట్ట, బహు సంతానం కూడా అంటే చాలా ఎక్కువ కూడా సంతానం ఉంది, కనీసం కొడకుండా పిల్లలకి తిండేలా పట్టలేని దుర్బలమైనటువంటి కృష్ణంలో ఉన్నాను అని చెప్పగానే అయితే సత్యనారాయణ స్వామితో ఆచరించు అన్నారు. ఆయన వెంటనే ఇదేమిటయ్యా పిల్లలకి తిండి లేక పెట్టలేకపోతున్నారంటే వ్రతం చేయమంటారు, వాళ్ళు ఖర్చుతో కూడుకున్న పని చెప్తారని కానీ నువ్వు ఆచరించు కష్టం తొలగిపోతాయి అన్నట్ట. ఇంటికి వెళ్ళి తమ భార్య పిల్లలకి తెలియజేశాట. తెల్లవారితే కార్తీక మాసము వ్రతం ఆచరిద్దామన్నట్ట. ఆవిడ ఇలాంటి అయ్యా వ్రతం చేస్తానంటే దైవంతో పని, చేయకపోతే దోషం కదా అని చెప్పగా ఆయన మాట అన్నట్ట. నా దగ్గర శక్తి ఉందో లేదో పరమాత్మకి తెలియదా, ముందు చెయ్యాలనే మనస్సక్కలు మన హృదయంలోకి వచ్చిందంటే చేసే మార్గాన్ని స్వామిని చూపించాలి కాబట్టి ఆయనే చూపిస్తానని చెప్పి ప్రాతకాలం నిద్రలేచి కళ్ళగా చెమ్ముతో స్వామి దగ్గరికి ఇలా అన్నట్ట. అయ్యా చెయ్యాలనే సంకల్పం ఉంది, చేసే శక్తి లేదు కాబట్టి ఈ రోజు యాయవారానికి వెళ్తున్నాను, కనీసం ఆ దోషం నాకు వర్తించకుండా ఒక వ్రతానికైనా వచ్చేలా దాన ధర్మాలు చేసేలా చెయ్యి అన్నట్ట. వెంటనే సత్యనారాయణ స్వామి ఎప్పుడైతే మనం అడిగితే పరమాత్మ ఇదేస్తాట. కానీ నాకు ఇది కావాలి అనుకుంటే ఆయన ఇచ్చేది అక్షయంలా ఉంటుందిట. కాబట్టి ఆ రోజు సత్యనారాయణ కీర్తన పాడుకుంటూ సత్యనారాయణ కథలు చెప్పుకుంటూ ధనవంతుల వీధికి వెళ్ళారట. పూర్వకాలంలో ఇంత ఊరు ఉండేది కాదు, 3 వీధులు ఉండేవిట. ఒకటేమో ధనవంతుల వీధి, ఒకటి బాగా ధనవంతుల వీధి, ఇంకోటేమో మధ్యస్థుల వీధి ఉండేదిట. కానీ ఎప్పుడు కూడా రాజుల వీధికి వెళ్ళలేదు కదా, మన ఈ వీధికి వెళ్దామని చెప్పి ఆయనకి ఆ వీధికి వెళ్ళాట. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత అందరూ కూడా ఏదో నోములు చేసుకున్నారట, ప్రతి వాళ్ళు దాన ధర్మాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన వెళ్ళేటప్పటికి ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఈయన అడగకుండానే ఎవరి గుమ్మంలోకి వెళ్లకుండానే ఎదురుగా అక్కడ ఉన్న రాజులు, అక్కడ ఉన్న షావుకారులు, అక్కడ ఉన్న చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేతిలో ఏది ఉంటే దానం చేసేసారట. నిర్గాంతపోయాక ఇదేమిటి ఎవరి గుమ్మంలోకి ఎదురు పావలాడితే రేపు రామ్మనే ప్రజలు నాకే ఎదురుగా వచ్చి ఇచ్చారంటే ఆహా వ్రతం చేస్తానంత మాత్రం చేతనే నాకు ఇంత ఐశ్వర్యం కల్పించాడు కాబట్టి ఈ ఐశ్వర్యం అంతా కూడా స్వామి వారిదే అని చెప్పి ఆ సిరి సంపదలు కూడా ఎట్టబడి తెలుసుకుని సత్యనారాయణ కీర్తన వాడుకుని డ్యూటీకి చేరుకున్న వాడే, తమ బంధుమిత్రాలను కూడా ఆహ్వానించుకున్న వాడే అంగరంగ వైభవంగా వ్రతాలు చేశారట. ఆ రోజు నిర్ణయం తీసుకున్నట్టు ఏమిటయ్యా అంటే, స్వామి ఒక వ్రతానికి నాకు సంప్రాప్తం చేయమంటే నేను బతికున్నంత కాలం వ్రతం చేసినా సరే తనని ఆస్తి తెప్పించేవాళ్ళు కాబట్టి ఈ వ్రతాన్ని ప్రచారం చేస్తూ లేని వాళ్ళ చేత వ్రతం చేయిస్తూ ఉంటానని చెప్పి ఇంద్రగ్రామం లాంటి గృహం కట్టుకుని ప్రతిరోజు కూడా వ్రతాలు చేస్తుంటే బయట బ్రాహ్మణుడు చేస్తుండగా ఏవం నారాయణోక్తం నారదాయ మహాత్మలే 4 వర్ణముల వాళ్ళు స్త్రీలను పురుషులు కూడా వ్రతం ఆచరించవచ్చుదా. ఒకనొక సమయంలో బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా సరిగ్గా ఒక పుల్లలమ్మ వాడు జీవించేవాడు సరిగ్గా బ్రాహ్మణ గృహం వచ్చేటప్పటికి విశేషమైన ఆకలి దప్పికలు వేసిందిట. పుల్లల కావుడి వీధిలో వచ్చి లోపలికి వచ్చి ఆ దీపారాలని ఆ స్వామిని చూసేసరికి దాహం విషయం మర్చిపోయాట. కాసేపటి తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టే సమయంలో వాళ్ళ దగ్గరికి రాగా స్వామి మీరు చేస్తున్న వ్రతం ఏమిటి, ఈ వ్రతం చేస్తే ఎటువంటి వ్రతం వస్తుందని ప్రశ్నించాట. అయ్యా సత్యనారాయణ వ్రతం అయ్యా తప్పకుండా ఆచరించు అని చెప్పి వ్రత విధానాన్ని కూడా తెలుసుకున్నట్ట. కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళి తమ భార్యాపిల్లలకి తెలియజేశాట. ప్రాతకాలం నుండే ఈ వ్రతం చేస్తానని నిర్ణయించుకున్నట్ట. ప్రాతకాలం లేచి స్వామి నమస్కరించుకుని సరిగ్గా పిల్లల కావడి దండం పెట్టుకుని ధనవంతుల మీద ప్రవేశించాట. ఎప్పుడైతే వ్రతం చేస్తానన్నాడో ఆ కట్టెల కావడి పూర్వం రోజు కంటే కూడా 10 రెట్లు ఎక్కువ ధనం వచ్చింది. ఇదేమిటి సత్యనారాయణ వ్రతం చేస్తాను అంత మాత్రం చేయాలనే నాకు ఎంత ఐశ్వర్యం ఇప్పించాడంటే వ్రతం చేస్తే ఎంత ఐశ్వర్యం వస్తుందని చెప్పి దానికి కావాలండి అరటి పండ్లు ఆవునయ్య గోధుమ ప్రసాదాలు కూడా తయారు చేసుకున్న వాడే, బంధుమిత్రాలని పురోహితుల్లో కూడా ఆహ్వానించుకున్న వాడే అంగరంగ వైభవంగా వ్రతం ఆచరించాట. ఏవం నారాయణోక్తం నారదాయ మహాత్మనే
ఒకవేళ మనం చేసే శక్తి లేకుండా ఎవరైనా చూసినా కూడా అంతే ఫలితం వస్తుందా? ఎలాగంటే సత్యనారాయణాయ ద్వితీయోధ్యాయ సమాప్త. గోవింద చిన్న భగవాన్ ఇచ్చేయండి.